హాస్పిటల్లో చాలా హడావిడిగా ఉంది. షట్ ఆఫ్ అయిన ఏ స్టేషన్ యూనిట్ స్టాఫ్ అంతా అక్కడే ఉన్నారు. వాళ్ళకి వేరే దగ్గర డ్యూటీ వేసినా 1, 2 రోజుల్లో అందుకునే పనులే ఉండవు. ఏంటో మన యూనిట్‌కే కష్టకాలం. నిన్నొక ప్రమాదం, ఈవేళ ఇట్ట. ఆ సారు చాలా బాధపడ్డార్రా. ఇంట్లో సరిగ్గా తిండి కూడా పెట్టేది కాదంట పెళ్ళాం. ఒక వర్కర్ వాపోతున్నాడు. చక్రపాణి పిడికిలి బిగుసుకుంది. అతని చేయి పట్టుకుని నొక్కాడు గోపాల్. కంట్రోల్. ఎస్పీ గారిని చూసి అందరూ పక్కకు తొలగారు. డాక్టర్ దగ్గరికి వెళ్లి కలిశారిద్దరు. ఎలా ఉందో ఇంకా చెప్పలేం ఎస్ఈ గారు. క్రిటికల్. స్టమక్ వాష్ చేశాం. యాంటీడోట్ ఇంజెక్షన్, లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ ఇచ్చాం. అతని ఫ్యామిలీకి కబురు చేస్తే బెటర్. ఆక్సిజన్ ఇస్తున్నాం. బాగా ఆయాసంగా ఉంది. గోపాల్ అడిగిన ప్రశ్నలకి డాక్టర్ సమాధానం చెప్పాడు. ఇతను రాజు మామగారు. పేరెంట్స్ కూడా కబురు చేశాం. వాళ్ళు సాయంత్రం వస్తారు. మీరు చేయగలిగింది చెయ్యండి. అమ్మయ్య, వాళ్ళొస్తే మేము ట్రీట్మెంట్ సరిగ్గా చేయడానికి వీలవుతుంది. కొన్ని డ్రగ్స్ రిస్కీగా ఉంటాయి. అవి ఇవ్వడానికి వెనకాడుతున్నాం. ఎవరైనా బాధ్యత కలవాళ్ళు సైన్ చేస్తే అడ్మినిస్ట్రేట్ చెయ్యొచ్చు. ఆగగలిగితే అతని పేరెంట్స్ వచ్చే వరకు ఆగండి డాక్టర్. వాళ్ళు బయలుదేరారు. డాక్టర్ మాటలకి చక్రపాణి వెంటనే అన్నాడు. సరేనండి, ఐ విల్ ట్రై మై బెస్ట్. హాస్పిటల్కి వచ్చే దారిలోనే రాజు తల్లిదండ్రులు విమల, శేషగిరిలకు గోపాల్ సెల్ నుంచి ఫోన్ చేశారు. టౌన్షిప్కి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణంలో ఉంటారు వాళ్ళు. శేషగిరి బ్యాంకులో పనిచేసి 2 నెలల క్రితమే రిటైర్ అయ్యాడు. ఐసీయూకి వెళ్లి రాజును చూసి బయటకొచ్చారు గోపాల్, చక్రపాణి. ఆ అమ్మాయిని తీసుకొద్దామంటే భయమేస్తుందిరా. చూసావు కదూ వాళ్ళెలా మాట్లాడుతున్నారో. చక్రపాణి విచారంగా అన్నాడు. రాజుని నిన్న పొద్దున నేను చూసి మాట్లాడాను. నిదానంగా అంటున్న గోపాల్ని ఆశ్చర్యంగా చూశాడు చక్రపాణి. నిన్న ఒక ఎమర్జెన్సీ వచ్చింది. దానికి రాజు చాలా వరకు బాధ్యుడు. అతను షిఫ్ట్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు అంటూ బాయిలర్ దగ్గర జరిగిన ప్రమాదం గురించి అంతా చెప్పాడు. తర్వాత నేను వాళ్ళ డీఈతో మాట్లాడాను. రాజు చాలా ఇర్రెస్పాన్సిబుల్. అసలు పనేం చేయడట. ఏమన్నా అంటే ఇంట్లో నాకు ఎన్ని ప్రాబ్లమ్సో మీకేం తెలుసు అంటూ చెట్టా విప్పుతాడట. మొత్తం ప్లాంట్ అంతా తన భార్య గురించి ప్రచారం చేశాడు. అతను సైకిక్ అని నా అనుమానం. ఒక రకమైన శాడిజం. ఇటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఫలితం ఉంటుంది. బై గాడ్స్ గ్రేస్ బతికి బయటపడితే హైదరాబాదు ట్రాన్స్ఫర్ చేద్దాం. అక్కడ మెడికల్ ఫెసిలిటీ బాగుంటుంది. మీరు చూసుకుంటూ ఉండొచ్చు. అది ఆ అమ్మాయికి ఇష్టమైతేనే. గోపాల్ చక్రపాణి భుజం మీద చెయ్యేసి చెప్పాడు. చాలా థ్యాంక్స్ రా. నువ్వే లేకపోతే ఇక్కడ నేనేం చేయగలిగేవాణ్ణో. తలచుకుంటేనే గాబరా కలుగుతోంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే అన్నాడు చక్రపాణి. సార్. వెనక్కి తిరిగి చూశాడు గోపాల్. నారాయణ, సంతోష్. మీరు ఇక్కడున్నారా సార్? మేం ఆఫీస్ అంతా తిరిగి వస్తున్నాం. వీర్రాజు బాడీని ఇప్పుడు ఇచ్చేస్తామన్నారు సార్, తీసుకెళదామని. నారాయణ హడావిడిగా అన్నాడు. ఇప్పుడు ఇంకో ఎమర్జెన్సీ వస్తే ఇలా వచ్చానయ్యా. తెలిసింది సార్. పాపం ఆ సారు. ఏంటయ్యా పాపం? గోపాల్ కోపం ఆపుకోలేకపోయాడు. దీనంగా చూస్తున్న తల్లి మొహం కనిపించింది. అతను ఎటువంటి వాడో తెలుసా? అసలు వీర్రాజు ప్రమాదానికి అతనే కారణం. అంత సబ్జెక్టు తెలియని వాళ్ళు, పని మీద శ్రద్ధ లేని వాళ్ళు ఇటువంటి ప్లాంట్స్ లో పనిచేస్తే ఎంత ప్రమాదం? ఆపకుండా పావుగంట మాట్లాడాడు గోపాలాచారి. మాకు తెలీదు సార్. ఆ సారు చెప్పేదంతా నిజమే అనుకున్నాం. ఆ అమ్మాయి గారిని ఎవరూ ఏమీ అనకుండా మేం చూసుకుంటాం. అందుకే ఒక్కళ్లే చెప్పింది నమ్మకూడదంటారు. వీర్రాజు పని అయిపోనివ్వండి సార్. యూనియన్ నుంచి 10,000 ఇచ్చారు. మేం బాడీని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళతాం సార్. ఇవాళే సాయంత్రంలాగా పని అయిపోతుంది. లేకుంటే కాలనీలో ఎవరూ తిండి కూడా తినరు. మేం సాయంత్రం వచ్చేస్తాం సార్. ఇంటికెళ్ళి ఆ అమ్మాయి గారిని తీసుకొద్దాం. నారాయణ అంతా అర్థం చేసుకుని భరోసా ఇచ్చాడు. సార్, ప్లాంట్లో ఏసాలేసిన వాళ్ళు ఏమయ్యారు సార్? సంతోష్ అడిగాడు. హైదరాబాద్ తీసుకెళ్లారు ఇంట్రాగేషన్ చేయడానికి. సువిశాలమైన ఆవరణలో కట్టబడిందా కళ్యాణ మండపం. లోవర్ ట్యాంక్ బండ్లో 4 ఎకరాల స్థలం. ఎప్పుడో నిజంగారి జమానాలో కట్టారు. పొద్దుట్నుంచి అక్కడ హడావిడి మొదలైంది. వంటవాళ్లు తెల్లారకుండానే వచ్చి పెద్ద పెద్ద రాగి డేగిసాల్లో రకరకాల వంటలు చేస్తున్నారు. నగరంలో 30 సంవత్సరాల నుంచి వజ్రాల వ్యాపారం చేస్తున్న ప్రముఖ వర్తకుడు షేక్ జీ కుమార్తె నిఖా అవుతోంది. పెళ్లి కూతురుకు ఒక స్టేజ్, ఆవరణ వేరుగా ఉన్నాయి. మెయిన్ హాల్లో పెళ్లికొడుకు ఏర్పాటు చేశారు. జిగేలమనిపించే వజ్రాల నగలతో, బట్టలతో ఆడవాళ్లు తిరుగుతున్నారు. మగవాళ్లు షేర్వాణీలు వేసుకుని కబుర్లు చెప్పుకుంటూ ఛాయలు తాగుతూ కాలక్షేపం చేస్తున్నారు. ఆ వర్తకుడు రాజస్థాన్ నుంచి వచ్చాడు. అతని బంధువులు, స్నేహితులు చాలామంది ఉత్తర హిందుస్థాన్లో ఉన్నారు. ముందు రోజు రాత్రి నుంచి అన్ని విమానాల్లోనూ అతిథులు వస్తూనే ఉన్నారు. పైగా పెళ్లికొడుకు ఢిల్లీవాడు. ఇంకా ఢిల్లీ విమానాలన్నీ వాళ్లతోనే నిండిపోయాయి. అందరికీ ప్రముఖ 5 స్టార్ హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. అనుకున్న రావలసిన అతిథులందరూ వచ్చేసరికి 12 దాటింది. అందుకనే అన్ని రకాల బిర్యానీలతో, నోరూరించే మాంసం కూరలతో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు.
విందయ్యాక ప్రత్యేకంగా విడిగా ఉన్న హాల్లో ఇచ్చిపుచ్చుకోవడాలు మాట్లాడుకోవడానికి ఇరుపక్షాల పెద్దలు మగవాళ్ళు కలవాలి. ఆడవాళ్ళు ఎలాగూ వేరే ఉంటారు. వాళ్ళకి గాన భజనాలు అలగ్గుంటాయి. అందరూ కోట్ల విలువ చేసే వజ్రాల నగలు ధరించారు. అందుకేనేమో యూనిఫామ్లతో గన్నలతో ప్రత్యేకమైన సెక్యూరిటీ వాళ్ళు 1000 కళ్ళతో కాపలా కాస్తున్నారు. గేటు దగ్గర శుభలేఖ గుర్తింపు కార్డు ఉంటేనే లోపలికి రానిస్తారు. కుంభ అతని అనుచరుడు బస్ దిగి బస్టాండ్ దగ్గరున్న హోటల్లో స్నానం నాస్తా కానిచ్చారు. రైల్వే స్టేషన్కి వెళ్లి క్యూలో నిల్చున్నారు. ఢిల్లీకి టికెట్లు కొనుక్కోవడానికి చాలా పెద్ద క్యూ. ఎప్పటికీ కదలట్లేదు. సాబ్, నేను తెచ్చిచ్చేదా? నాకు తెలిసిన వాళ్ళున్నారు. టికెట్కి 10 రూపాయ చాలు. 20 ఏళ్ల యువకుడు అడుగుతున్నాడు. పైసలిచ్చేటట్లయితే ఇక్కడ వేలాడ్డమెందుకు? ఇంటికే తెచ్చిస్తారు కదూ. గొణుక్కుంటూ మొహాలు తిప్పుకున్నారు అందరూ. దో ఢిల్లీ. కుంభా మాత్రం ఆ కుర్రాన్ని పిలిచాడు. హత్య సాబ్. రిజర్వేషన్ ఫామ్ డబ్బు తీసుకుని ఆ కుర్రాడు మాయమయ్యాడు. 10 నిమిషాల్లో టికెట్లు తెచ్చిచ్చి మళ్లీ క్యూలో వాళ్ళని అడగడం మొదలుపెట్టాడు. దేకానా సాబ్, 10 మినిట్ మే మిలింగే. వీడికి కౌంటర్ దగ్గర వాళ్ళకి ఏదో లాలుచి ఉన్నట్లుంది. ఎప్పటికీ కదలని క్యూలో నిల్చున్న వాళ్ళు గొణుక్కున్నారు. కొంతమంది నిలబడలేక వాడికి డబ్బులిచ్చారు. కుంభ టికెట్లు జేబులో పెట్టుకుంటూ చొక్కా మడతలో ఉన్న ఇంకో చిన్న కాగితాన్ని తీశాడు. అది క్లాక్ రూమ్ స్లిప్పు. క్లాక్ రూమ్కి వెళ్ళి స్లిప్ చూపించి లాకర్లోంచి ఒక పార్సిల్ తీశాడు. బయటకొచ్చి మళ్ళీ హోటల్కి వెళ్ళిపోయాడు అనుచరుని తీసుకుని. గదిలోకి వెళ్ళగానే చేతికొచ్చిన డబ్బులు కట్ట తీసి మంచి ఖరీదైన షేర్వాణి పైజామా కొనుక్కురమ్మని పంపాడతన్ని. మనం పెళ్లికి వెళుతున్నాం, మంచి బట్టలు కావాలి. అనుచరుడు ప్రశ్నలేం వేయకుండా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కుంభ చురుకుగా తన పని సాగించాడు. పార్సిల్ విప్పి చూస్తే 50 శుభలేఖలు గుర్తింపు కార్డులు ఉన్నాయి. తమ ఇద్దరికీ తీసుకుని మళ్ళీ ప్యాక్ చేశాడు. పబ్లిక్ బూత్ దగ్గరికి వెళ్ళి నెంబరు డైల్ చేసి హోటల్ పేరు చెప్పి పెట్టేశాడు. కౌంటర్లో పార్సిల్ ఇచ్చి భాస్కర్ అని పేరు చెప్పిన వాళ్ళకిమ్మన్నాడు. గదిలోకి వెళ్ళి కళ్ళకి సురమా పెట్టుకుని ధనవంతుడైన అతిథిలా మేకప్ వేసుకున్నాడు. అనుచరుడు రాగానే వాడిని కూడా తయారవమని ఇద్దరూ బట్టలు మార్చుకుని బ్రీఫ్ కేసుతో బయలుదేరారు. దారిలో ఖరీదైన ఏసీ కారు అద్దెకు తీసుకుని కళ్యాణ మండపానికి చేరారు. అప్పుడు టైం 11. పార్సిల్ ఏమైంది అని అనుచరుడు అడగలేదు. చెప్పింది చేయడం తప్ప ప్రశ్నలు వేయరు సైనికులు. 2 కార్డులు తీసుకుని అతిథుల్ని పరకాయించి చూసి లోపలికి వదిలారు సెక్యూరిటీ వాళ్ళు. అయ్యే అయ్యే అలీసాబ్, ప్రయాణం బాగా జరిగిందా? గట్టిగా కౌగిలించుకుని తల 3 సార్లు అటు ఇటు తిప్పి ఆదరంగా ఆహ్వానించాడు పెళ్ళికొడుకు తండ్రి సేట్జీ. ఆ ఆపరేషన్ అంతటికీ అతనే అధికారి. ఖాందాన్లో అంతా కులాసాగా ఉన్నారా? కుశల ప్రశ్నలు వేసి వెనక్కి జరిగాడు. అంటే మీ దగ్గరున్న వాళ్ళందరికీ వార్త అందిందా అని. అంతా ఠీక్ హే సాబ్. మీ ఇన్విటేషన్ అందిన వాళ్ళందరూ తప్పకొస్తారు. మిగిలిన వాళ్ళని పలకరించడానికి పక్కకి తిరిగాడు కుంభ. షేర్వాణి జేబులో బరువుగా తగిలింది. చేత్తో తడిమి చూశాడు. ఆటోమేటిక్ పిస్టల్. కుంభ అనుచరుడికి కూడా అటువంటిదే అందింది. దాని అవసరం ఉండకపోవచ్చు, అయినా చెప్పలేం. చిన్నప్పుడు కుంభ చూసి గుర్తు పెట్టుకున్న వాళ్లలో ఇద్దరక్కడ కీలక స్థానాల్లో ఉన్నారు. ఒకడైతే ఆ సంస్థకే 2వ స్థానంలో ఉన్నాడు. అతనే పెళ్ళికొడుకు తండ్రి సేట్జీ అంటున్నారక్కడ. అయ్యే. మళ్ళీ కలకలం. ఎవరా అని చూశాడు కుంభ. మహారాష్ట్రలో కార్యకలాపాలు నడిపే లీడర్. చాలా పెద్ద సమావేశం. అవును మరి. ఇవాళ రాత్రే కదా అనేక చోట్ల ఒక్కసారే అటాక్ జరిపే ప్లాన్ వేసేది. కల్నల్ ఇస్మాయిల్ తన స్టాఫ్తో ఎయిర్ ఫోర్స్ వాళ్ళ చార్టెడ్ ప్లేన్లో ఎయిర్ ఫోర్స్ ఫీల్డ్లో దిగాడు. వెంటనే రహస్య సమావేశాలు నిర్వహించే ఆర్మీ కాన్ఫరెన్స్ హాల్కు వెళ్ళాడు. అక్కడికి అప్పటికే సంబంధిత అధికారులంతా వచ్చేశారు. ఆర్మీ అధికారులే కాకుండా డీజీపీ, సిబిఐ, ఏసీబీ, టాడా అన్ని శాఖల నుంచి ప్రతినిధులున్నారక్కడ. డిఫెన్స్ సెక్రటరీ కల్నల్ ఇస్మాయిల్ విమానంలోనే వచ్చాడు. ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా కల్నల్ ఇస్మాయిల్ తన పథకం వివరించాడు. మనం ఈ సోర్స్ని ఎంతవరకు నమ్మొచ్చు? సిబిఐ జాయింట్ డైరెక్టర్ సందేహం. పొద్దుట్నుంచి నేను ఆ కళ్యాణ మండపం దగ్గర కాపలా పెట్టాను. అంతా మామూలుగా ఉంది. ఒక కోటీశ్వరుడి ఇంట్లో ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి ఏర్పాట్లు, డీజీపీ అన్నాడు. ఇక్కడ ఇప్పుడు మనం కూర్చుని మాట్లాడుతూ ఉండడం ఎంత నిజమో నా సోర్స్ కూడా అంతే నిజం. నా దగ్గర ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంది. నా ఆదేశాలు అందరూ అమలు చేయాలని. కల్నల్ మాటలకి నోరెత్తలేదు మరెవరు. అంతలో అతని సెల్ మోగింది. మళ్ళీ SOS నుంచి నిశ్శబ్దంగా విని పెట్టేశాడు. కల్నల్ ఇస్మాయిల్ పక్కనున్న కెప్టెన్ని పిలిచి హోటల్ అడ్రస్ ఇచ్చి పార్సిల్ తీసుకురమ్మని చెప్పాడు. సైరన్స్ వేసుకుని వెళ్ళండి, నో టైం. కెప్టెన్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. నా సోర్స్ కళ్యాణ మండపంలోకి వెళ్ళడానికి మార్గం ఏర్పరిచాడు. లేకపోతే ఎవరూ వెళ్ళలేం. అంత టైట్ సెక్యూరిటీ.
కల్నల్ మాటలకి డీజీపీ అవునున్నట్లు తలూపాడు. ఈసారి డీజీపీ గారి సెల్ మోగింది. ఓ వచ్చేసారా? అందర్నీ స్పెషల్ సెల్లో ఉంచండి. టైట్ కాపలా. చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ పిస్టల్స్, సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ డివైజులన్నీ తీసుకున్నారు కదా, ఏ ఒక్కటి ఉండకూడదు. ఓ స్ట్రిప్ చేశారా? వెరీ గుడ్. మనకి వాళ్ళని ఉంచడానికి ఏ ఇబ్బంది లేకుండా ఆర్మీలో ఒక బ్యారక్ అంతా ఖాళీ చేయించమన్నాను. పవర్ ప్లాంట్ దగ్గర పట్టుకున్న వాళ్ళు, కోల్ వ్యాగన్ల దగ్గర వాళ్ళు, ఇంకా అన్ని పవర్ ప్లాంట్స్ దగ్గర పట్టుకున్న వాళ్ళు చాలా మందే గెస్టులు ఉన్నారు. ఈవేళ కూడా వెల్ ఎక్విప్డ్గా ఉండొచ్చు వాళ్ళు. డీజీపీ మాటలకి కల్నల్ ఇస్మాయిల్ కొంచెం కూడా బెదరలేదు. నాకు నిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటి నుంచి ఆ పని మీదే ఉన్నాను. మనకి ఫోర్స్కి కొదవలేదు. నాగ్పూర్ నుంచి, సౌత్ నుంచి బెటాలియన్లు వచ్చేసాయి. ఇంకా కొన్ని వస్తున్నాయి. అంతా తయారుగానే ఉన్నాం. బస్టాండ్ దగ్గర హోటల్కి వెళ్ళిన కెప్టెన్ వచ్చేశాడు. పార్సిల్ విప్పి శుభలేఖలు, ఐడి కార్డులు తీశాడు కల్నల్. అందులో నికా 2 గంటలకి, లంచ్ 1 గంటకి అనుంది. టైం చూసుకున్నాడు. 12 అయింది. క్విక్, నేను బయలుదేరుతున్నా. అంతా రెడీనే కదా? పక్క హాలు తలుపు తీస్తే 50 మంది మెరికల్లాంటి ఆర్మీ ఆఫీసర్లు షేర్వాణి పైజామాల్లో తయారుగా ఉండి సెల్యూట్ కొట్టారు. కార్లు 25 ఏసీ టయోటా కార్లు రెడీ. కామాన్ పదండి క్విక్. డీజీపీ గారు, మీ ఫోర్స్ కళ్యాణ మండపం బయట పెట్టారు కదూ? మండపం వెనక ప్లే గ్రౌండ్ ఉంది. అక్కడ వెహికల్స్ రెడీగా ఉండాలి. అందరికీ త్వరగా ఆదేశాలిచ్చి తను కూడా షేర్వాణి పైజామా వేసుకుని కారెక్కాడు. అందరికీ కార్డ్స్ అందాయా? మరీ ఒకేసారి ఊరేగింపులా వెళ్ళకండి. కొద్ది నిమిషాల తేడాలో వెళ్ళండి. అక్కడ ఏం చెప్పాలో గుర్తుంది కదా? మౌళి మధ్యాహ్నం భోజనం సిఈ గారింట్లోనే చేశాడు. భారతి రాజు సంగతి తెలిసిన వెంటనే శ్రీనివాస్కి ఫోన్ చేసింది. తెలిసింది భారతి, గోపాల్ అక్కడే ఉన్నాడు. వాళ్ళు కావలసినవి చూసుకుంటున్నారు. మీరు మీ ప్రోగ్రాం సంగతి చూసుకోండి. అది ఎలాగో పిల్లలు లేడీస్ కలిసి చేసేదే కదా. శ్రీనివాస్ అప్పటికే ఆఫీసు పనుల్లో తలమునకలుగా ఉన్నారు. నేను లంచ్కి రావట్లేదు, ఇక్కడికే పంపు. ఫోన్ ఇంకా పూర్తిగా పెట్టలేదు. సార్, సివిల్ ఎస్ఈ గారు వచ్చారు. అటెండర్ కుర్చీలు సరిచేశాడు. రండి. కోల్ ప్లాంట్ ప్రాబ్లం తీరింది కదా? కాలనీలో స్ట్రీట్ లైట్ల సంగతి చూడాలండి. యూత్ అంతా నడుం కడదామంటున్నారు. మీరు కూడా వాళ్ళ మీటింగ్కి వెళ్ళండి. డిఈ సుందర్ని కూడా తీసుకువెళ్తే మనం చేయగలిగిన హెల్ప్ మనం చేద్దాం. హెడ్ ఆఫీస్తో మాట్లాడి సివిల్ బడ్జెట్ కొంత అలాట్ చేయమని అడుగుతాను. అందులోనే స్ట్రీట్ లైట్స్, ఎస్ఎస్ అవి కూడా అడుగుదాం. మన బడ్జెట్ మాత్రమే కాకుండా ఇంటికి కొంత కాంట్రిబ్యూట్ చేయాలని చెప్దాం. కనీసం సగం మంది ఇచ్చినా చాలానే అవుతుంది. 4ంటికి కమ్యూనిటీ హాల్ దగ్గర మీటింగ్. అది కాదు సార్, ఇంత అర్జెంటుగా. సివిల్ ఎస్ఈ పని శ్రద్ధగానే చేస్తాడు, కానీ చొరవ తక్కువ. అన్నీ నిదానంగా చేద్దామంటాడు. చూడండి ఎస్ఈ గారు, దేనికైనా ప్రారంభం అని ఉంటుంది కదా. ఈవేళ మొదలు పెడుతున్నాం, చూద్దాం ఏమవుతుందో. శ్రీనివాస్ ఫోన్ తీశాడు హైదరాబాద్కి ఫోన్ చేయడానికి. అక్కడ అకౌంట్స్ విభాగం వాళ్ళు సరే అంటే ఇక్కడ వాళ్ళు ఇస్తారు. మామూలుగా జరిగే పనులకి ఏ అడ్డంకి ఉండదు. కొత్తవి కావాలంటే తప్పదు. సిఈ గారు ఫోన్లో మాట్లాడుతూ ఉండగానే ఎస్ఈ గోపాల్ తలుపు తీసుకునొచ్చి కూర్చున్నాడు విష్ చేసి. అతనికి కూడా మీటింగ్ గురించి చెప్పారు సిఈ గారు. భోజనాలయ్యాక మళ్ళీ కూర్చున్నారు మౌళి, ఉష. ఏం స్లైడ్స్ చూపించదలుచుకున్నారో చెక్ చేసుకున్నారు కదూ? నేను మిమ్మల్ని పరిచయం చేస్తాను. చెన్నై ఐఐటి క్యాంపస్ ఎలా ఉంటుందో అలాగే మనది చెయ్యాలి అని చెప్పండి. అక్కడ కూడా స్టూడెంట్స్ ఎలా పాల్గొంటారో, నీట్నెస్, సివిక్ సెన్స్. ఉష మాట్లాడుతుంటే పకపక నవ్వాడు మౌళి. ఐఐటి అంటే అందరికీ భూతల స్వర్గం అనిపిస్తుంది. నిజమే, అలాగే పరిచయం చేయి. కొంత దాని ప్రభావం ఉండొచ్చు. కానీ చెన్నై ఐఐటిలో రెసిడెన్షియల్ కాలనీ అంత నీట్గా ఉండదు. క్యాంపస్లో కొంత భాగం ఫారెన్ యూనివర్సిటీల మోడల్లో ఉంటుంది, కొంత మామూలే. ఎస్, మనం బాగా ఉన్న భాగం చూపిద్దాం. గెస్ట్ హౌస్ దగ్గర అక్కడ లాన్స్ అవి బాగుంటాయి. మొదట్లో బిత్రపోయి చూసిన ఉష తేరుకుని తను కూడా నవ్వేసింది. అన్నింటికంటే ముందు రోడ్డు మీద ఎవరూ చెత్త విసిరేయకూడదు అనే కాన్సెప్ట్ బుర్రలోకి ఎక్కించాలి. మనం మన ఐడియాలు చెప్పి తర్వాత వాళ్ళ చేత మాట్లాడించాలి. అలా అయితే వాళ్ళు కూడా ముఖ్యమైన వాళ్లే అనే భావం వస్తుంది. కరెక్ట్ ఉషా. మనం 3:30కి హాల్కి చేరుకుందాం. అక్కడ అరేంజ్మెంట్స్ చూసుకుని వచ్చేవాళ్ళని ఎక్కడ ఎవరిని కూర్చోబెట్టాలో అవన్నీ చూద్దాం. నేను రూమ్కి వెళ్ళి 3ంటికి వచ్చేస్తా. మౌళి ఆవలిస్తూ లేచాడు. అవునయ్యా, 1 గంట రెస్ట్ తీసుకో. రాత్రి నువ్వు కూడా చాలాసేపు మేల్కొనున్నావు కదూ. భారతి మాటలకి ఉష ఏంటి అన్నట్లు కళ్ళెగరేసింది. నాన్నగారి ప్లాంట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది. గోపాలంకులు ఇక్కడే ఉన్నారు. రాత్రి మౌళి కూడా వచ్చాడు. టెర్రరిస్టుల సంగతి ఉషకి ఎందుకు చెప్పడం అన్నట్లు తేలిగ్గా అనేసింది భారతి. వర్కర్స్ కాలనీలో పొద్దుటి నుంచి గుంపులు గుంపులుగా చేరారు. వీర్రాజు ఇంటి దగ్గర పెద్దలు యువకులు గుమిగూడారు. నర్సి కొంతసేపు తమ్ముళ్ళ దగ్గర బిక్కుబిక్కుమంటూ కూర్చుని సిఈ గారింటికి చేరుకుంది. నాయన్ని చూడాలంటే దానికి భయమేసింది. కానీ తప్పదు కదా.
అప్పటేల కొత్తాలే అనుకుంటూ లక్ష్మమ్మ గోల పెడుతూనే ఉంది. ఆడుండి మాత్రం ఉదరించిందేముంది, ఇది పిల్లలు సగం రోజులు పొస్తే కదా, అయినా మగడు మగడే. లోపల కూర్చున్న ఆడవాళ్ళు అనుకుంటున్నారు. ఎవరో పిల్లలకింత తినడానికి పెట్టారు, ఇంత టీ తాగివే శోషొస్తుంది. బలవంతంగా లక్ష్మమ్మ చేత టీ తాగించి బన్ను తినిపించారు. అమ్మా, అయ్యని తీసుకొచ్చారు. పెద్ద పిల్లాడు పరుగెత్తుకొచ్చి చెప్పగానే మళ్ళీ మొదలు పెట్టింది. ఎక్కువసేపు ఉంచకుండా తీసుకుపోయారు. ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లి స్నానాలు చేసి నిత్యకృత్యంలో పడిపోయారు. లక్ష్మమ్మకి పిల్లలకి పక్కింటి వాళ్ళు వాళ్ళకున్న దాంట్లోనే వండి తీసుకొచ్చారు. రాములు నేనున్నానంటూ ప్రతి పనికి ఆదుకున్నాడు. సిఈ గారిచ్చిన పైసలతో వెచ్చాలు కొని తెచ్చాడు. నెలసొచ్చి తమ్ముళ్ళకి స్నానాలు చేయించి తల్లిని లేపింది. 3 గంటలకంతా సద్దుమణిగిపోయింది. సన్నగా శోకం పెడుతున్న లక్ష్మమ్మ గొంతు తప్ప ఏమీ వినిపించడం లేదు. నారాయణ, సంతోషులతో సహా అందరూ పనులకు వెళ్ళిపోయారు. నారాయణ కొడుకు తిలక్ గవర్నమెంట్ కాలేజీలో BA 3వ సంవత్సరం చదువుతున్నాడు. సిఈ గారమ్మాయి పొద్దున్న ఫోన్ చేసిన సంగతి అందరికీ చెప్పాడు. వీర్రాజు వంటి తాగుబోతులు తప్ప చాలామంది వర్కర్లు బాధ్యతగానే ఉంటారు. వాళ్ళ పిల్లలు స్కూళ్లలో, కాలేజీల్లో చదువుతున్నారు. నారాయణ కూతురు సరోజిని ఇంటర్ చదువుతోంది. నారాయణ పిల్లలిద్దరికీ దేశభక్తుల పేర్లు పెట్టుకున్నాడు. అన్నా, ఆ అమ్మాయిలు రావద్దా? సరోజిని అన్నని అడిగింది. అందరూనే, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పు. అందరూ 4 లోపలనే కమ్యూనిటీ హాల్లో ఉండాలా. చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పారు అమ్మాయి గారు. తిలక్, సరోజిని సైకిళ్ళ మీద తిరిగి కాలనీలో అందరి పిల్లలకి చెప్పారు. పిల్లలంతా వాళ్లకున్న బట్టల నుంచి మంచివి తీసి వేసుకున్నారు. ఇంత మటుకు సిఈ గారి పిల్లలెవరినీ మనం చూడను కూడా లేదు. ఈ అమ్మాయి మీటింగే పెట్టింది ఏంటా అన్న కుతూహలం ఎవరినీ నిలవనీయట్లేదు. కానీ ఇంత ఉత్సాహం ఆఫీసర్ల కాలనీలో కనిపించలేదు. కొత్త సీడీ తెచ్చుకుని చూద్దాం అనుకున్నాం. ఇదెక్కడ గోలా? మేం మ్యాట్నీకి టికెట్స్ కొనుక్కున్నాం, వేస్టే. వెళ్ళకపోతే బాగుండదు, సిఈ గారు అమ్మాయి కదా. సగం మంది తిట్టుకుంటూ తయారయ్యారు, సగం మంది మాత్రం ఉత్సాహంగానే ఉన్నారు. ఉష పిలిచిందంటే ఏదో బ్లాస్టే. టీవీ, మూవీస్ బోర్ కొట్టి చేస్తున్నాం. కొత్త టైం పాస్ గేమ్స్ అవి కండక్ట్ చేస్తుందేమో, లేదు డ్రామా వేస్తుందేమో. తను మంచి యాక్టర్ కదా. ఎవరేమనుకుంటే అందరూ కళకళలాడుతూ తయారైపోయారు. ఇంత హడావిడికి కారణమైన మౌళి మాత్రం గాఢంగా నిద్రపోతున్నాడు. బిర్యానీ వాసనలు ట్యాంకు బండ వరకు వస్తున్నాయి. ఎవరో మంత్రిగారమ్మాయి పెళ్ళే ఉంటుంది. రోడ్డు మీద సెక్యూరిటీ అది చూసి అటుగా వెళ్తున్న ప్రజలు అనుకుంటున్నారు అదంతా ప్రైవేట్ సెక్యూరిటీ అని తెలీదెవరికి. అసలు నిజం పోలీస్ ఫోర్సు, ఆర్మీ ఏమాత్రం హడావిడి లేకుండా నిశ్శబ్దంగా సర్దుకుంటున్నారు. వెనక గేటు పెద్ద తాళం వేసి ఉంటుంది. ఇప్పుడు గోడలు చాలా ఎత్తుగా ఉంటాయి. గేటు 20 అడుగుల వెడల్పు, 10 అడుగుల పొడవుతో, పైన ఈటెలతో ఉంటుంది. పోలీస్ కమిషనర్ హాలు యజమానికి ఫోన్ చేసి ఆ గేటు తాళాలు తీయించమన్నారు. ఫంక్షన్ చేసుకుంటున్న వాళ్ళకి తెలియనికండి, ఈ గేటు మూసి ఉంచుతామన్నారు కదా. అవును సార్, అది ఎప్పుడూ తీయం. కార్లు రావడానికి పోవడానికి కూడా ఫ్రంట్ గేటే. వెనకంతా గలీజుగా ఉంటుంది. హాలు మేనేజర్ చెప్పాడు. పోలీసు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి కదా. మేం కూడా సేటు గారి సెక్యూరిటీ కోసమే. మళ్ళీ వాళ్ళకి తెలిస్తే కంగారు పడతారు. పెద్ద పెద్ద వాళ్ళతో వ్యవహారం, కోట్ల విలువ చేసే జ్యువెలరీ, మళ్ళీ మీకు ప్రాబ్లం రాకూడదని. అలాగే సార్, ఎవరికీ తెలియకుండా గేటు తీస్తాను 12:30లోగా. గుడ్. ఫోన్ పెట్టేసి డీజీపీ గారి సెలకు చేశాడు కమిషనర్. సార్, వెనకో గేటుంది. హాలు మేనేజర్ అది తీసి ఉంచుతానన్నాడు. మీరు మన ఫోర్స్ని దాని ద్వారా పంపొచ్చు, కానీ మరీ ఎక్కువ మంది అయితే అనుమానం వస్తుంది. వెరీ గుడ్, నాకు తెలుసు. ఎవరికీ అనుమానం రాకుండా మేనేజ్ చేద్దాం. వెంటనే డీజీపీ 100 మంది గన్మెన్లని హాలు వెనక గేట్లోంచి వెళ్లి చెట్ల చాటున, పొదల చాటున ఉండమన్నారు. ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే వాళ్ళని పట్టి వ్యాన్లోకించి కాళ్ళు, చేతులు, నోరు కట్టేయడమే. వెనక గేట్లోంచి 100 మందొచ్చి అన్ని చోట్ల సర్దుకున్నారు. గేటు జారవేసి ఉంచారు. ఎవరైనా చూస్తే తలుపులు వేసినట్లే అనిపిస్తాయి. పెళ్లివారి ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళందరూ ముందు గేటు దగ్గర కళ్యాణ మండపంలోనూ ఉన్నారు. విచిత్రం ఏంటంటే వజ్రాల నగలు ధరించిన ఆడవాళ్ళ దగ్గర ఎవరూ లేరు. కాన్ఫరెన్స్ హాలు దగ్గరే ఎక్కువ మంది గస్తీ తిరుగుతున్నారు. వియ్యంకులిద్దరూ, పెళ్ళికొడుకు తండ్రి, పెళ్లికూతురు తండ్రి వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేస్తున్నారు. భోజనాలు అవుతుండగా అప్పుడే ఢిల్లీ నుంచి వచ్చిన విమానంలో దిగిన అతిథులు రావడం మొదలు పెట్టారు. అందరికీ టయోటా కార్లు పంపినట్లున్నారు. మొదటగా వచ్చిన టయోటాలోంచి దిగిన అతిథి అదే అన్నాడు సెక్యూరిటీతో. అరే, లంచ్ షూర్ అయిపోయిందా బాయ్? ఫ్లైట్ డిలే అయింది, మన వాళ్ళంతా పీచే వస్తున్నారు. సేట్సా బిజీనా? పర్వానే, నిక్కా టైంకి వచ్చేసాం కదా. సెక్యూరిటీ వాళ్ళు కార్డులు 2 సరిగ్గా ఉన్నాయా అని చూసి చెక్ చేసి మొహాల్లోకి చూసి వదిలేశారు సలాం కొట్టి. అందరూ ఒకలాగే ఉన్నారు. అదే ఆహార్యం. పాన్, కళ్ళకి సుర్మా, చిన్న గెడ్డం, నెత్తిమీద టోపీ.
కల్నల్ ఇస్మాయిల్ బృందం ఏ అడ్డు లేకుండా లోపలికి వెళ్ళగలిగారు. అప్పుడే సేటు వియ్యంకుడు భోజనానికి కూర్చున్నారు. గుండ్రని బల్లలు, చుట్టూ కుర్చీలు, ఒక్కో బల్ల దగ్గర 10 మంది కూర్చున్నారు. సేటు బల్ల దగ్గరే కుంభ, అతని అనుచరుడు ఉన్నారు. కుంభ కనిపించేటట్లుగా ఇస్మాయిల్ ఒక బల్లని ఎంచుకుని కూర్చున్నాడు. మిగిలిన స్క్వాడ్ అంతా అన్ని బల్లల దగ్గర సర్దుకున్నారు. సేట్జీ ఏదో జోక్ వేసినట్లున్నాడు. కుంభ పెద్దగా నవ్వుతూ తల వెనక్కి తిప్పి క్షణంలో సగం సేపు ఇస్మాయిల్ కేసి చూసి సేట్జీ తొడ మీద చిన్నగా తట్టాడు. ఆలీసాబ్ బహుత్ హుషార్ హై. సేట్జీ కొంచెం బూందీ రైతా వడ్డించుకుంటూ అన్నాడు. ఆప్కా బిజినెస్ కైసా హై ఆలీసాబ్? వియ్యంకుడు అడిగాడు. క్యా హై ఆప్కా బిజినెస్? ఎవరో అడిగారు నెత్తిగా. జమీన్ కా కబ్జా. పిళ్ళున నవ్వారు అందరూ. హుషారుగా నవ్వుకుంటూ భోజనాలు కానిచ్చారు. కానీ అందరి కళ్ళు తీక్షణంగా ఉన్నాయి. ఎవరికి వారే ఏదో చెప్పడానికి తయారుగా ఉన్నారు. అందరూ కడుపు నిండా తిని ఫోన్లు నములుతూ అటు ఇటు తిరుగుతున్నారు. కల్నల్ బృందం ఒక్కొక్కరే హాలు దగ్గరికి చేరుకున్నారు. మళ్ళీ హాల్ దగ్గర చెకింగ్. ఈసారి ఎక్కడి నుంచి అని అడుగుతున్నారు. స్క్వాడ్ వాళ్ళంతా తాము పట్టుకున్న వాళ్ళ పేర్లు, అడ్రస్లు చెప్పారు. ఒకసారి చెక్ చేసి ఫోటోలని, మొహాలని పరికించి చూసి లోపలికి పంపుతున్నారు. ఆయన గుర్తింపు కార్డు మీద నెంబర్ చాలు, అదే గుర్తు పెట్టుకోవాలి. కుంభ భోజనాలయ్యాక సేట్జీ వెనకే వెళ్ళాడు. సేట్ సాబ్, సెక్యూరిటీ పక్కా హేనా? ఒంటరిగా దొరికిన సేట్జీని అడిగాడు. బహుత్. ఆజ్ మిషన్ బి బహుత్ అచ్చా చల్తా. అన్ని ప్లేసుల్లోనూ పక్కా అని సమాచారం వచ్చింది. తుమ్హారా లోగ్ ఆరానా? వస్తూ ఉండాలి. కార్డ్స్ ఇచ్చి అందజేయమని చెప్పాను మన ప్లేస్లో. ఏక్ మినిట్ భాయ్ సాబ్, కైసా హై? ఆప్ కహాసే ఆయా? అటుపక్క నుంచి వెళుతున్న కల్నల్ ఇస్మాయిల్ లాగాడు. కర్ణాటక బాబా. తడుముకోకుండా స్వచ్ఛమైన ఉర్దూలో జవాబిచ్చాడు ఇస్మాయిల్. సంస్థలో అందరూ అతన్ని బాబా అంటారని తను భోజనం చేస్తున్న బల దగ్గరున్న మహారాష్ట్ర బ్యాచ్ మాటల్లో తెలిసింది. లేటుగా వచ్చాం, ఫ్లైటు డిలే, అందుకే మిమ్మల్ని కలిసే భాగ్యం కలగలేదు. ఆలోచనగా గెడ్డం తడుముకున్నాడు బాబా. ఇతన్ని తను తీసుకోలేదే, పెద్దవాడే. సుల్తాన్ సాబు తీసుకునుంటాడు. ఉర్దూ కానీ వ్యవహారం కానీ పాకిస్తానీలానే ఉన్నాడు. తల పంకించి ఫిర్ మిలేంగే అని పక్కకు తిరిగాడు. నీకు తెలుసా అతను? ఎక్కడ చూసినట్లు లేదు? కుంభాని అడిగాడు సేట్జీ. సుల్తాన్ సాబ్ దగ్గర చూసిన గుర్తు, ఎక్కువగా సౌత్లో ఆపరేట్ చేస్తుంటాడనుకుంటా. కుంభా అనేశాడు. ఈ వేళ తర్వాత బ్రతుకుంటే ఇంకా ఈ బాబాని కలిసేది లేదు. అచ్చా, మొత్తం కంట్రీ నుంచి అందరూ వచ్చారు కదూ, గుర్తుపట్టలేకపోయా. బాబా, ఇంత పెద్ద హాలు, కాంపౌండ్ వాళ్ళ దగ్గర చుట్టూ చెట్లు, సెక్యూరిటీ గురించే నాకు ఫికర్గా ఉంది. ఎక్కడా లీక్ లేదు కదా? సేట్జీని పక్కకు తీసుకెళ్లి అడిగాడు కుంభ. సేట్జీ గట్టిగా నవ్వన్నాడు. దేకానా, ఇతనా గన్మెన్ హై. ఎప్పుడు అంత డేరింగ్గా ఉంటావు? నువ్వేంటిట్లా కుచ్ నయ్యి హోయేగా? సుల్తాన్ సాబ్ కైసా హై? అలా మాటల్లో పెట్టి ఇస్మాయిల్ బృందం హాల్లోకి నిరాటంకంగా వెళ్ళాక, అచ్చా బాబా, టైం అవుతోంది, నేను బీ హాల్లోకి వెళతా, తన బ్రీఫ్ కేస్ చూపిస్తూ అన్నాడు కుంభ. అందులో తన ప్లాన్ విశేషాలున్నాయని సూచిస్తూ. అంకుల్, డాడీ మమ్మీల్ని చంపిన వాళ్ళని నేను గుర్తుపడతా. అక్కని కాల్చిన వాడిని నరుకుతా. అమాయకంగా తన మొహంలోకి చూసి వెక్కి వెక్కి ఏడ్చిన భాస్కర్ ఎంత పెద్దవాడైపోయాడు. కల్నల్ ఇస్మాయిల్కి గతం గుర్తుకొచ్చి మనసంతా వికలమైపోయింది. అవును మరి, 20 ఏళ్ళు, మొహం వెడల్పుగా అయి, ఛాతి విశాలంగా, మనిషి బలంగా, మిలమిలా మెరిసే కళ్ళు, మొహానికి అతికినట్లున్న చిన్న ముక్కుని చూసి గుర్తుపట్టాడు. ఇన్ని సంవత్సరాలు ఇష్టం లేని చోట శత్రువుల మధ్య సన్నిహితంగా మెలగడం సామాన్యమైన విషయం కాదు. ఎలాగైనా భాస్కర్ని రక్షించాలి. దేశం గర్వించదగ్గ పౌరుడిగా అందరూ కాకపోయినా కొద్దిమందైనా గుర్తించాలి. కానీ అది సాధ్యమా? రాక్షసుల్లా తిరుగుతున్న సెక్యూరిటీ వాళ్ళని చూసి అనుకున్నాడు ఇస్మాయిల్. హాల్లోకి వెళ్లి తన నెంబర్ వేసున్న కుర్చీలో కూర్చున్నాడు. తమ వాళ్లంతా అప్పటికే కూర్చుని పరిసరాలు గమనిస్తున్నారు. దేశం కోసం ప్రాణాల్ని తృణప్రాయంగా వదిలేయగల ధీరులు. మొత్తం 20 మంది సెక్యూరిటీ వాళ్ళున్నారు లోపల. అది కాక లోపల కూర్చున్న వాళ్లలో ముఖ్యమైన వాళ్ళ దగ్గర కూడా పిస్తోళ్లున్నాయి. బరువుగా వేలాడుతున్న షేర్వాణి జేబులే చెబుతున్నాయి ఆ సంగతి. కళ్యాణం మండపం బయట 50 మంది తిరుగుతున్నారు. వాళ్ళందర్నీ బయటున్న ఫోర్సు చూసుకుంటే లోపలున్న వాళ్ళని తాము మేనేజ్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు కూడా లోపలికొస్తే? తల విదిలించాడు కల్నల్. ఎందుకంత ఆలోచన? ఎప్పటి అడుగు అప్పుడే. అందరూ లేచి నిల్చున్నారు. సేట్జీ, కుంభ, పెళ్లికూతురు తండ్రి లోపలికొచ్చారు. మగవాళ్ళందరూ కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్ళిపోయాక జనాన భోజనానికి కూర్చున్నారు. హాలు చుట్టూ పరదాలు కట్టేశారు. ఆడపిల్లలు డ్యాన్సు మొదలుపెట్టారు.
హే, జల్దీ ఖానా ముగించండి. ఖానా అయ్యాక ఇంటికి వెళ్ళి మళ్ళీ తయారై డిన్నర్కి రావాలి, అబ్బాజాన్ చెప్పారు. పెళ్లికూతురి తల్లి అందర్నీ హడావిడి పెట్టింది. అబ్బాజాన్ ఆర్డర్ అనగానే అందరూ గప్చిప్గా వచ్చి కూర్చుని తినేశారు. సేట్ సాబ్ బంగ్లా జూబ్లీహిల్స్ లో ఉంది. 40 గదుల ప్యాలెస్ అది. అక్కడున్న ఆడవాళ్లంతా ఆరాం తయారవచ్చు. మగ పెళ్లివారి అతిథులెవరూ ఆడవాళ్లను తీసుకురాలేదు. అమ్మీజానికి అనుమానం వచ్చినా అడగడానికి ధైర్యం చాలేదు. పెళ్ళై 30 సార్లు అవ్వస్తున్నా ఇంకా హడలే అమ్మీజానికి తన భర్తను చూస్తే. 4 పిల్లలు ముత్యాల్లా ఉంటారు. ఇప్పుడు జరుగుతోంది పెద్దమ్మాయి పెళ్లి. పెళ్లి కొడుకు కాందాన్ని కూడా తీసుకువెళ్ళమన్నారు వాళ్ళు 10 మంది. మన బంగ్లా అంతా చూపించు సంబంధీ లోగోంకి. షాదీ అయ్యాక వెళతాం కదా. జాదా బాత్ మత్ కరో, చెప్పింది చెయ్యి. ఒక్క కసురు కసిరేసరికి గొడ్లలో నీళ్లు కుక్కుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. అమాయకురాలు. ఆమెకేం తెలుసు తన భర్త ఎన్నాళ్ళు అజ్ఞాత జీవితం గడిపాడని. ఆ రాత్రితో ఆ సంసారం పిల్లలు అంతా వీధిపాలే. అది బ్రతుకుంటే దగదగా మెరిసే వజ్రాభరణాలు, పడవల్లాంటి కార్లు, రాజభవనాలు అన్నీ మాయమైపోతాయని అణుమాత్రం ఊహించలేదు. కానా అవగానే జనాన అంతా వరుసగా వచ్చి ఆగిన కార్లలో వెళ్ళిపోయారు పాటలు పాడుకుంటూ. గస్తీ తిరుగుతున్న 2 సెక్యూరిటీ వాళ్ళకి ఎందుకో అనుమానం వచ్చింది. వెనక గేటు ఏదోలాగుందే, అది బంద్ చేసి ఉంటుందన్నారు. ఊగుతున్నట్లుంది. తాళం సరిగ్గా ఉందా చెక్ చేస్తే పోలే. లోపలున్న జిహాద్ వీరులందర్నీ తామే కదా రక్షించాలి. 2 వెనక్కి వెళ్లారు. ఆవ్ భాయ్, కుల్లాహాయ్, కౌన్ హే యహా? కోపం గరుస్తూ గేటు దగ్గరికి వెళ్లారు. 4 పోలీసులు 2 మీద పడి నోరు నొక్కేసి కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి వ్యాన్లో పడేశారు. వాళ్ల బట్టలు తీసి 2 వేసుకున్నారు. ఆ వ్యాన్ నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. ఆ స్థానంలో ఇంకొక వ్యాన్ వచ్చి నిలిచింది. సెక్యూరిటీ వాళ్ల యూనిఫామ్ వేసుకున్న 2 ఆర్మీ వాళ్లు స్వేచ్ఛగా కళ్యాణ మండపం లాలలో తిరగడం మొదలు పెట్టారు. అక్కడ సెక్యూరిటీ అంతా వేర్వేరు చోట్ల నుంచి వచ్చిన వాళ్ళు. అందుకని కొత్త వాళ్ళెవరూ గుర్తుపట్టలేదు. ఆవరణంతా చెట్లతో నిండి ఉండడం వల్ల పగలైనా వెలుతురంతగా లేదు. బాయ్, ఎదురావ్. తమకు ఎదురుపడ్డ 2 పక్కకు తీసుకెళ్లారు. పీచే జర జాదా గస్తీ కర్నా, మేం కూడా వెళ్ళొచ్చాం. గేట్ వీక్ హై. చెవిలో చెప్తున్నట్లుగా చెప్పి ముందుకు వెళ్ళిపోయారు. బడే సాబ్కి చెప్దామా? క్యా కర్నా, అందర్ హై. హాల్ మేనేజ్ రెడీ, ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలే. కామ్కి వెళ్ళినట్టున్నాడు. చలో హమ్ దోనం చలేంగే. 2 వెనక్కి వెళ్లారు. వాళ్ల పని అంతే అయింది. ఇంకొక వ్యాన్ వచ్చి నిలిచింది. 2 కొత్త వాళ్ళొచ్చారు. అలా ఆవరణంతా ఆర్మీ వాళ్లతో పోలీసులతో నిండిపోయింది. సెక్యూరిటీ వాళ్ళు 50 మంది ఉంటే వీళ్ళు 150 మంది. ఫ్రంట్లోనూ కళ్యాణ మండపంలోనూ సెక్యూరిటీ యూనిఫామ్ వాళ్ళు, మిగిలిన వాళ్ళు చెట్ల చాటున. అప్పుడు 3 గంటలయింది. హాల్లో ఢిల్లీ నుంచి వచ్చిన పెళ్లికొడుకు తండ్రి బాబా స్లైడ్లు చూపించి వివరిస్తున్నాడు. అభావంగా మొహం పెట్టి కుంభా స్టేజ్ మీదనే కూర్చున్నాడు. 2 నాయకుల తర్వాత అతనే ప్రాముఖ్యమున్నవాడు. భోజనాల దగ్గర బాబా తొడ మీద అతను కొట్టినప్పుడే తెలిసింది అతనే కల్నల్ ప్రభాకర్ని చంపినవాడని. వేసున్న హాలు తలుపు టక్టకా శబ్దమైంది. బాబా చెప్తుంది ఆపేసి ప్రొజెక్టర్ స్విచ్ ఆర్పేశాడు. క్యా హువా, డిస్టర్బ్ మత్ కరో అని చెప్పా కదా. తలుపు దగ్గర నుంచున్న వాళ్లతో అన్నాడు క్రోధంగా. ఓరగా తలుపు తీసి చూశారు. బయట సెక్యూరిటీ చీఫ్. జనానా చలే గయే సాబ్, కుచ్ హోనా? నై, డిస్టర్బ్ మత్. దబ్బుమని తలుపేశాడు. బయటంతా ఆక్రమణ అయిపోయింది. అప్పటి వరకు బాబా చూపిస్తున్న స్లైడ్స్ను చూస్తూ కుర్చీ పట్టుకుని కోపాన్ని నిగ్రహించుకుంటున్న కల్నల్ ఇస్మాయిల్ ఒక్క ఉదుటును లేచాడు, పిస్టల్ చేతిలో పట్టుకుని.